దేవుని పిల్లలారా, ఆయన ఆలోచన విధానంలో బ్రతకనికి ఆశపడినటువంటి పిల్లలారా, పరిశుద్ధులారా, యథార్థవంతులారా, నీతి కలిగిన పిల్లలారా, మనము దేవుని వాక్యంతో కట్టబడుటకు, దిద్దుబడుటకు మనము ప్రతి దినం కూడా కొన్ని మాటలు మనం ఆయన మాటలు ధ్యానించుటకు, నెమరు వేసుకున్నట్టుకు, మన జీవితాలను సరి చేసుకున్నట్టుకు, ఆయన సన్నిధిలో ఆశ కలిగి వస్తున్నాం. అతి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అడిగితే ఆయన లేట్ చేయకుండా ఇచ్చే దేవుడు, నువ్వు వెతుకుతే దొరికే దేవుడు, నీవు నీ యొక్క ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, నీ యొక్క జీవన విధానంలో ఏది అడిగినా అంతకు రెట్టింపు ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన భక్తుల ద్వారా అలాంటి ఆయన గొప్ప స్వభావం మనకు తెలియపరిచినారు కనుక మనకు తెలుసు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, సృష్టికర్త అయిన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఆలోచన విధానం చాలా దొడ్డవి, చాలా పెద్దవి, చాలా జ్ఞానవంతుడైన. కనుక అట్టి జ్ఞానవంతుడైన పాదాల చెంత చేరి మనము దినదినము కొన్ని మాటలు మనం గ్రంథంలో నుండి ఆయన అమూల్యమైనటువంటి పలుకులను విని మనసును పెట్టుకొని ధ్యానించి నెమరు వేసుకొని వాటి ప్రకారం బ్రతికే ఆలోచన, బుద్ధి, వివేచన మనకు దేవుడు అందరికీ సమృద్ధిగా దయచేయను గాక. వాక్యంలోకి వెళ్దామండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆ పట్టణానికి రాస్తూ 6వ అధ్యాయం 11వ వచనము మాట మనం చదువుకుందాం. మరొకసారి చదవమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏందయ్యా ఈ సర్వాంగ కవచము? దేవుని నోట నుండి బయలుపడిన ఆ నిత్య జీవం కలిగిన దేవుడు, నేనే మార్గము, సత్యము, జీవమయ్య అన్నటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, ఆయన ఆజ్ఞ, ఆయన పలుకులు ఈ సర్వాంగ కవచమైనటువంటి వాక్యము. ప్రియుల, ఆ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. అపవాది గాని తంత్రములను ఎదుర్చుటకు ఇదే అది మనకు సర్వాంగ కవచం, అన్నిటినీ కాపాడే కవచము, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము అది ఉన్నట్లయితే హృదయంలో ఎటువంటి ఖడ్గం కంటే అది గొప్పదైన ఖడ్గము దేవుని వాక్యం. అది అది మనము ధరించుకోవాలి అని దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దుష్టిని ఆలోచన విధానం, వాని తంత్రములను, వాని దుష్ట ఆలోచనలను మనం ఎదుర్కొనాలంటే మనలో ఏముండాలని వాక్యం తెలియపరుస్తుందమ్మా? దేవుని వాక్యమైన ఖడ్గమైన ఆయన వాక్యం ఉండాలి. మన హృదయాల్లో అది ధరించుకోవాలని మనకు దేవుడు అపవాది గారి మీద పట్టు రావాలంటే మనకు ఆయన వాక్యం ఉండాలి. వారిని ఎదిరించాలంటే దేవుని వాక్యం ఉండాలి. వాని మనకు బైబిల్ చెప్తున్నట్టు వాని అపవాది గారి తంత్రములు మీరు ఎరుగని వారు కారు అన్నాడు దేవుడు. వారి తంత్రములన్నీ మనకు తెలుసు, కానీ మనము మళ్ళీ వానికే బానిస అవుతూ ఉంటాం. విశ్వాసంలో కూడా ఎంతోమంది మళ్ళీ అపవాది గారికి బానిస అయ్యే పరిస్థితి అవుతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడు అవుతుందంటే ఆయనను మనస్ఫూర్తిగా మనము స్వీకరించకుండా నామకార్థంగా ఉన్నప్పుడు మాత్రము వాడు మళ్ళీ మనల్ని పట్టేస్తాడు. నామకార్థం కాకుండా కరెక్ట్గా ఏదో పండగలకు పోయే విశ్వాసవి కాకుండా, వారం వారం పోయే విశ్వాసవి కాకుండా, ప్రతిరోజు వాక్యంతో కట్టబడడానికి, దిద్దబడడానికి, నేర్చుకోనికి, వాక్య ప్రకారం బ్రతకడానికి ఆలోచన కలిగి ఉంటే దేవుడు కృప చూపిస్తాడు. అపవాదిగాని జయించుటకు ఆయన కృప ఇచ్చి ఆయన వాక్యంతో నిన్ను కట్టి దిద్ది మంచి ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ఆ తీర్చిదిద్దిన వ్యక్తిని మళ్ళీ పరలోక రాజ్యంలో ఆయన దగ్గర పెట్టుకుంటాడు. అది ఆయన కోరిక, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ప్రత్యక్షత. అది ఆయన ఆలోచన. చెడ్డవారిని అందరినీ మార్చి మంచి పిల్లలుగా చేసి నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాడు దేవుడు. చూడండి, మరి ఒక ఆలోచన విధానం మనము విందాము. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము
9వ వచనం చదువుకున్నాం చూడండి, చదువుమా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడను. ఈ అపవాది గారు పరలోక రాజ్యంలో వాడు చెడిపోయింది కాక మంచి ఉన్నతమైన పదవి దేవుడు ఆయనకు ఇచ్చినాడు. దేవునిని ఆరాధించే బిడ్డలుగా క్రమంలో పెట్టే ఉన్నతమైన పదవి ఇస్తే వాడు చెరుపుకున్నాడు, ప్రియుల గర్వించినాడు అందమును బట్టి. దేవుని కంటే హెచ్చైన స్థానంలో ఉండాలని వాడు ఆలోచన పడ్డాడు. ఆలోచన పడిన తక్షణమే దేవుడు దోషి వచ్చినాడు. ఆలోపే వాడు దేవదూతలను కూడా ఎంతో మందిని నాశనం చేసినాడు. అందుకే ఈ అపవాది గారంట ఏమని వ్రాయబడుతుంది గ్రంథంలో, అపవాది గారు వాడంట మొదట నుండి నరహంతకుడు అంట. వాడు నరహంతకుడు. వాడు దేవదూతలను కూడా నాశనంలోకి నడిపించినాడు. చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించే దేవదూతలను ఆ యొక్క ఆత్మస్వరూపాలను కూడా వాడు నాశనం చేసినాడు ప్రియులారా అక్కడ. అందుకే ఇక్కడ చూడండి చివరి మాటగా, అది భూమి మీద పడదోయబడెను, ఈ అపవాది పడదోయబడెను, దాని దూతలు, ఈ అపవాది కానీ దూతలు ఈ యొక్క దేవుడు తయారు చేసినటువంటి దేవదూతలను కూడా వాడు చెరిపివేసినాడు అని ఆలోచన. ఎలా చెరిపినాడు? ఆయన దేవుడు అంట, మనం ఎప్పుడు ఆయనకే ముక్కాలంట, మనకు స్వేచ్ఛ లేదు, ఇది లేదు, అది లేదు, ఆ మాట ఈ మాట చెప్పి దేవదూతలు కూడా పనికిమాలిన ఆలోచన పెట్టి దేవుని నుండి దూరం చేసిన నరహంతకుడు ఈ అపవాది గారు, ఈ సాతాను గారు. అంత ఘోరమైన నరహంతకుడు ప్రియుల. అందుకు దేవుడు ఏం చేస్తాడు? వాని మాట విన్నందున వాళ్ళను కూడా వానితో పాటు దోషినాడు. కనుక ఈ మహా ఘట సర్పము, ఈ యొక్క అపవాది, దీనికి పేరు సాతాను, అపవాది, అది మహా ఘట సర్పం. చాలా పేర్లు ఉన్నాయి గ్రంథంలో, ఇంచుమించుగా ఒక 30 పైన 40 లోపు పేర్లు ఉన్నాయి ఈ సాతాను కానీ పేర్లు ప్రియుల. చూడండి, మరొక ఈ యొక్క సాతాను గాడు వాని తంత్రములు మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనము వాని నుండి దూరంగా ఉండగలము, దేవునికి దగ్గరగా ఉండగలము. వాని తంత్రములు, వాని ఉపాయాలు, వాని ఆలోచన విధానం మనకు తెలియకుంటే అంతే, మనం వాని బిడ్డలు అయిపోతాం అంతే. వాడు ఈజీగా చేసేసుకుంటాడు వాని బిడ్డలు. ఏదో ఒకటి పెడతాడు నీలో, ఏదో ఒకటి బానిసలు చేస్తాడు నీకు. తాగుడే వారికి బాటలు చూపించి బానిస చేస్తాడు. ఒక్కాకు పిచ్చోళ్ళకు ఒక్కాకు ఒక్క సున్నం చూపించి బానిస చేస్తాడు. సినిమా పిచ్చోళ్ళకు సినిమాలు చూపించి బానిస చేస్తాడు. ఈ అపవాది గారు ఇవన్నీ మన తంత్రం తెలుసుకుంటేనే బాగుపడతాం, లేకుంటే నిత్య నరకాగ్నిలో కేకలేసి అరవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది సీరియల్ మీద ఆ సీరియల్ అనే ఆ టీవీకి అతుక్కుపోయేటట్టు చేసి, ఎవరు చేసేది? అపవాది గారు. ఎవడైతే దేవుని ఆలోచన విధానం తెలుసుకుందాము, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతాము, ఆయన ఏమై ఉన్న దేవుడు, ఆయన ప్రేమ ఎంత తెలుసుకొని వాడు అపవాది నుండి తప్పించబడడానికి సరి అవుతుంది, తప్పించబడతాడు. వానికి అపవాది గారి కుయుక్తులు, వారి మంత్రతత్వం అన్నీ తెలుసుకుంటాడు. వాడు ఎన్ని ఎత్తుపై సరేసినా కూడా వాక్యం అనే ఖడ్గంతో దేవుని నోట నుండి వచ్చినటువంటి అమూల్యమైన మాటలతో కట్టబడుతూ దిద్దబడుతూ వాడు బయటపడతాడు. ఎవరి నుండి బయటపడతాడు? అపవాది గారి నుండి, ఈ మహా ఘట సర్పం నుండి. కనుక వాని తంత్రములు ఎరిగిన వారమై ఉండాలి, దేవుని ప్రేమను తెలుసుకుని వారమై ఉండాలి. అప్పుడు మనము దేవునికి నమ్మకస్తులంగా, దేవునికి చక్కని ఆరాధన చేయగలము, దేవుని మాటలు కొన్నైనా చక్కగా పలకగలము, దేవుని భయభక్తుల్లో పెరగగలము, దేవుని సంతోష పెట్టగలము, మనము సంతోషంగా ఉండగలము. ఇది దేవుని విధానంలో నడిచే మనకు పద్ధతి. ఆ అపవాది లేకపోతే చాలా ప్రమాదం. వాడు కోపం చేత కొందరికి కోపం పెడతాడు. ఆ కోపం అనే
వ్యసనంలో పడేస్తాడు. వాని జీవితం అంతా కోపస్తుడుగానే ఉంటాడు. వాడు ఎంత భక్తి చేసినా ఏం చేసినా అని కోపంలో నుంచి బయటపడలేడు. ఒక్కొక్కరికి ఏది ఉంటుందో ప్రతి మనిషికి అపవాదిని వాడతాడు. వాడు ఏదో ఒక లోపం పెట్టి ఉంటాడు. ఆ లోపంలో వాడికి వెళ్ళేస్తాడు. వాని బానిసని చేసేస్తాడు. ఇంకా అది లేకుంటే నేను ఉండలేను అన్నట్టు. కోపం పెట్టే వాడికి కోపం తగ్గించుకోవాలంటే ఇంకా వాక్యాలతో, చాలా వాక్యాలతో కట్టబడితే కానీ, నేర్చుకుంటే కానీ, దేవుని భయం ఉంటే కానీ, దేవునికి లోపడితే కానీ, దేవునికి ఎంతో ప్రార్థన చేస్తే కానీ, ప్రభువా ఇదో ఈ సమస్యతో నేను బాధపడుతున్నానయ్యా, ఇదే ఈ కోపంతో బాధపడుతున్నాను, ఈ నోటి మాటలు కరెక్ట్గా రావట్లేదు ప్రభువా, వాటి నుండి నన్ను కాపాడంటే చేయగా ప్రార్థన ప్రభువు వాక్యంతో మనకు బుద్ధి ఇచ్చి జ్ఞానం వచ్చి వాటి నుండి దూరం చేస్తాడు, ఈ అపవాదుల నుండి తప్పిస్తాడు. అందుకే ప్రియ దేవుని సంగమ, దేవుని ఆలోచనలో బ్రతుకున్నటువంటి పిల్లలారా, వారి పై ఎత్తులని అపవాది కానీ మనము తెలుసుకునే బిడ్డలుగా ఉండాలి అని మనకు గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే వాడు పరలోక రాజ్యంలో దేవదూతలను కూడా వాడు వాడేసి, అనగా పాపములకు లోన్ చేసినాడు. వాళ్ళను కూడా వారి ఆత్మస్వరూపులైన వాళ్ళను కూడా చంపేసినాడు. నరహంతకుడు వాడు. ఎవరిని ఏ విషయంలో నరహంతకుడు చేస్తాడు. ఒక్కొక్కడు ప్రేమ పిచ్చి, ఒక్కొక్కడు అమ్మాయిలు పిచ్చి. ఇది సాతానిక తంత్రమే. అవును, ఈ ప్రేమ ఉండకూడదా, ఇది ఉండకూడదంటే అవును, తల్లిదండ్రులు చక్కగా పెంపకం చేస్తారు, చక్కని జోడు చూస్తారు, క్రమమైన బిడ్డను ఎత్తులాడతారు. అంతేకాని ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద చేసి సాకి సంతరించి చేస్తే ఎవడో దిక్కుమాలినోడు, పనికిమాలినోడు ఒక మాట చెప్తానే వాళ్ళ అమ్మలు వెళ్ళిపోతున్నారంటే ఏంది? పెంపకం సరిలేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేచన లేకుండా పెరగటమే ఈ కారణాలతో. ఇది ఇలా దైవ జ్ఞానంతో నిండి ఉంటే సువార్త చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవమ్మా. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదంట ప్రియులారా. వాడిలో సత్యమే ఉండదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు, అబద్ధమునకు తండ్రి అంటవాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారు సత్యమునకు తండ్రి అయిన, పవిత్రతలో తండ్రి, పరిశుద్ధాత్మలో తండ్రి, క్రమమైన జీవితంలో మనకు తండ్రి ఆయన మన ప్రభువు. ఈ అపవాదిగాడు సకల పాపాలకు తండ్రివాడు. అందుకే వీని నుండి బయటపడాలంటే మనము ఏం ధరించుకొని ఉండాలమ్మా? మొదటి మాటగా చదువుకున్నట్టు వాక్యం అనే ఖడ్గము మనము ధరించుకొని ఉండాలి అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇన్ని కుతంత్రాలు వీళ్ళలో ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరిని పడేస్తూ ఉంటాడు. వీడు అపవాదిగా. కనుక వాడు మొదటి నుండి చాలా నరహంతకుడై ఉన్నాడు ప్రియుల. చూడండి ప్రియుల, మరొక వాక్యం మనము వాని తంత్రపు ఆలోచనలు ఎలా ఉంటాయో చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదువు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉండును, దాని తలల మీద దేవదూషణకరమైన
పేర్లు ఉండును. వీడు ఎవడంటే వీడు అంత్య అబద్ధ క్రీస్తు. దేవుని వేషం వేసుకొని నేనే దేవుణ్ణి అని చివరి టైంలో ప్రభువు రాకడం ముందు వచ్చేవాడు వీడు. అంత్య అబద్ధ క్రీస్తు అంటే నేనే దేవుణ్ణి అని తెలియపరుచుకుంటూ వస్తాడు. ఈ యొక్క అపవాదానికి ఇంకొక మనకి పవర్ఫుల్ ఆయుధం ఒకటి ఉంది ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి ప్రియులారా. చాలా పవర్ఫుల్ వెపన్ ఉంది మనకి. ఏంది ఆ వెపన్ అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము 14వ వచనము చదువునట్లయితే మంచిది. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించు కొనుచున్నాడు. చూడంట, వెలుగుదూత ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ వెలుగుదూత వేషం వేసుకుంటాడంట ఈ సాతాను గాడు. అంత తెలివిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువులాగా కనపడడానికి ట్రై చేస్తాడంట వాడు. కానీ వారి కుతంత్రాలు తంత్రాలన్నీ క్రీస్తు ఆలోచనలో బ్రతుకుతున్న పిల్లలకైతే అర్థమైపోతుంది. వాడు అంత్య అబద్ధ క్రీస్తుగా వచ్చినప్పటికీ వారి ఆలోచన విధానం క్రూరంగా ఉంటుంది. వానిలో పాపము కనపడుతూ ఉంటుంది, కానీ పేరుకు లోపల అంతరంగిక పురుషుడిలో కనపడుతుంది. బాహ్యంగా వాడు వెలుగుదూత వేషం చేసుకుంటాడు, లోపల హృదయంలో వాడు కనపడుతూనే ఉంటాడు, తారసపడుతూనే ఉంటారు ప్రియుల. కనుక వీడు ఇది పవర్ఫుల్ అయినటువంటి వెపన్. ఇది కాండి, వెలుగుదూత వేషం, దేవుని వేషం కూడా వేసుకునే కెపాసిటీ ఈయనకి ఉంది అని వీడు ఆ మామూలుడు కాదు, జాగ్రత్త అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది ప్రియుల. చూడండి, వీడు ఇంకా ఏమై ఉన్నాడు ఈ అపవాది గారు చూస్తాం. చాలా విషయాలు గ్రంథంలో దేవుడు ఈ అపవాది గారికి చాలా విషయాలు దేవుడు రాయించి పెట్టినాడు. ఆయన పిల్లలు మోసపోకూడదని, ఆ సత్యంలో బ్రతుకుతున్న పిల్లలు ఈ తంత్రాలన్నీ మనకు తెలిపి చూపిస్తూ ఉన్నాడు ప్రియుల. చూడండి ప్రియులరా, యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము మాట చదువుకున్నాం. చూడండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగజేయుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఈ దొంగగాడు దేనికి వస్తాడంట? దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వస్తారు. వీడు 3 రకాలుగా వస్తున్నాడు. చూడండి, దొంగతనాన్ని దోచుకునేదానికి వస్తారంట, దొంగతనం చేయడానికి వస్తారంట, హత్య కుదరకుంటే దొంగతనం సాపిగా జరిగితే పర్వాలేదు, సాపిగా జరగలేదంటే వాడు సంపనీకి కూడా హత్య చేయడానికి కూడా ఎన్నుకాడు. అలాగే వాడు జ్వరపడిన దొంగ ఇల్లంతటిని నాశనం చేసేదాకా వాడు వెళ్ళిపోడు. అవసరమైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపి దోచుకొని వెళ్ళిపోతాడు. ఎవడయ్యా ఇంత క్రూరంగా ఉండేదంటే వీడు ఎవడయ్యాడు? అపవాది గారు. యేసుక్రీస్తు ప్రభువు దోచుకుంటాడు. ఆయన మన హృదయాలు దోచుకొని వచ్చినాడు. ఆ హృదయాలలో సత్యము ఉండులాగున, ఆయన ఎదుట ఉండలాగున, ఆయన మహాపట్టణమైన పరలోక రాజ్యంలో ఉండలాగున ఆయన హృదయాలు దోచుకునే దేవుడు ఆ మంచి లోకంలో ఉండడానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు. ఈడు దోసుకునే స్వభావం, ఈడందరినీ నాశనం చేసే స్వభావం. ఈడు పాతాళంలో వానికి పక్కలో ఈ పక్కలో ఆ పక్కలో అన్ని పక్కల వానికి చుట్టుగా అరసనికి ఎవడు సినిమాలకు ఎప్పుడైనా పోయినప్పుడు, నేను కూడా ఒకప్పుడు సినిమాలలో భయంకరంగా కేకలు వేసి అరిసేవాడిని చిరంజీవి సినిమాలకు పోతే. ఈ అపవాది గారు కూడా వారికి తయారు చేసిన ఆ యొక్క పాతాళంలో వారికి చుట్టూ వెనక పక్కల ఈ పక్కల ఆ పక్కల బాగా కేకలేసే వారిని బలమైన వారిని ఎన్నుకుంటాడు. సినిమాలలో అదే కదా జరిగేది. అక్కడ ఏదో జరుగుతుంది,
విపరీతమైన కేకలు, నోర్లు కొట్టుకోవడాలు, విజిల్లు జరుగుతాయి. ఈ అపవాది కూడా ఈయనకి తోడు కావాలి, అక్కడ కేకలు కావాలి, ఈయన కనుక బాగా గట్టిగా చోడు కావాలి పాతాళంలో. అందుకు ఈ లోకంలో వాడు ఏ దాంట్లో బోల్టా పడతాడో, వాడు ఏ దాంట్లో మైనస్ అవుతాడో ఆ పరికరం వాడికి చూపించి వాడుకునేస్తాడు. దాంట్లో వాడు మత్తు అయిపోతాడు, అనగా బానిస అయిపోతాడు. దొంగతనం చేయడం, దొంగలు అన్నీ వాడికి బాగా అన్నీ ఇస్తాడు. దొంగలు సజావుగా సరితట్టు, ఆస్తి పాస్తులు వచ్చేటట్టు ఇస్తాడు. వాడు దాంట్లోనే సచ్చి చివరకు ఎక్కడ వాడు తోడు దొంగలైనటువంటి ఇద్దరు కూడా ఎక్కడ కలుస్తారు? పాతాళంలో దొరుకుతాడు. అప్పుడు ఆన్సర్ కావాలి వాడికి. వాడు ఎంతమందిని నాశనం చేస్తున్నాడు ప్రియులరా. వాడు దొంగకు వచ్చాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. కానీ మన దేవుడు అలా, యేసుక్రీస్తు ప్రభువు అలా కాదు. ఆయన ఎందుకు వచ్చినాడు? ఇప్పుడు చూడండి, దొంగ అయితే అలా వస్తాడు, నేనేలా వస్తాను అని కింద మాటలో దేవుడు చక్కగా వ్రాయించినాడు. మరి దేనికి నీ రాడు? వాడు దానికి వస్తాడు, దొంగతనం చేయనికి, హత్య చేయనికి, నాశనం చేయనికి. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని చెప్తున్నాడు. జీవము జీవము జీవము, శాశ్వత కాల జీవము, యుగ యుగాల జీవితం ఇవ్వనికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాను. ఇది నిజము అని చెప్తున్నాడు దేవుడు. శాశ్వత కాల జీవితము, ఈ మనిషి జీవితం 70-80 సంవత్సరాలు భూలోకం మీద. పరలోక రాజ్యంలో రెండవ రాకడగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారిని అందరిని లేపి మహిమ శరీరాలు ఇచ్చి ఆయన తీర్పు పెట్టి నిత్యత్వంలో ఉండడానికి, నిరంతరము జీవంలో ఉండడానికి ఆ పట్టణం ఒకటి పరలోక రాజ్యము తయారు చేసినాడు ఆయన. అక్కడ ఉండాలి. ఆ జీవం కలిగిన ఆ ప్రదేశంలో ప్రతి మానవుడు ఉండాలని కోరుతూ ఆయన ఆలోచన విధానం తెలుపుతూ మనకైతే చెప్తున్నాడు. కానీ అపవాదిగాడు వాడు నాశనం చేసి, వారి జీవితాన్ని నాశనం చేసి, భూమి మీద ఇక్కడ నాశనం చేసి, అక్కడ రెండవ మరణంలో, అక్కడ యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు సాగుని ప్లేసులో అక్కడ కూడా నాశనం చేస్తాడు. ఆత్మను కూడా నాశనం చేస్తాడు ఈ దరిద్రుడు, ఈ అపవాదిగాడు. ఇక్కడ శరీరంలో ఇక్కడ నాశనం చేస్తాడు. ఆ యొక్క పాతాళంలో ఇక్కడ ఏం చేస్తాడు? అన్ని అపవాది క్రియలే. ఏది పట్టినా వారి తంత్రములతో నాశనం అయిపోయి చచ్చిపోయి మళ్ళీ ఆ పరలోక ఆయన ప్రభువు వారు విశ్వ న్యాయస్థానము, ఆయన సింహాసనాసీనుడై ఉన్న తర్వాత అక్కడ తీర్పు తీస్తే వీడు చేసిన దరిద్రమంతా ఆ దేవుడు చూసి పరలోక పట్టణం ఇస్తారా? ఈ అపవాది గారితో చేసినటువంటి క్రియలన్నీ చూసి దేవుడు అక్కడ అజ్ఞానాన్ని పురుగు చావని ప్లేస్లోకే పంపిస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితాలలో వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ దేవుని మహాజ్ఞానాన్ని పొందుకోవాలి. ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. నిజంగా ఆయన డబ్బులు తీసుకోవట్లే, ఉచితంగా గ్రంథాన్ని చేతిలో పెడుతున్నాడు. దీనికోసం ఈ గ్రంథం మన చేతిలోకి రావాలంటే ఎంతోమంది ప్రాణాలు తెగించి, ప్రాణాలు పెట్టి, రక్తము తడిచి, ఈ గ్రంథం అంతా రక్తాన్ని తడిపి ఇప్పుడు మన చేతుల్లో పెట్టారు. ఎంతోమంది దైవ ఆలోచనలతో బ్రతికిన పిల్లలు, ఆయన చిత్తంలో బ్రతికిన పిల్లలు, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ గ్రంథము ఇవి రాబోతున్న తరాలకి ఉపయోగపడాలి. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు, వారి జీవితాలలో ఉన్న వెలుగు ఉండాలి. వారు ఈ లోకంలో జాగ్రత్త కలిగి బ్రతికి, వాక్యానుసారంగా బ్రతికి, పరలోక రాజ్యంలో కూడా అక్కడ మంచి ప్రదేశంలో ఉండొచ్చునని ఎంతోమంది చనిపోయి గ్రంథాన్ని చేతులు పెట్టినారు ప్రియుల. కనుక ఈ గ్రంథం చాలా గొప్పది. ఆయన ఈ గొర్రెలను నిత్య జీవంలో ఉండాలని వచ్చినాడు. ఆయన అపవాది గారు దేనికి వచ్చినాడు? నాశనం చేయడానికి వచ్చినాడు. నాశనం చేయ ఈ అపవాది గానికే ఆయన మొదటిగా ఆయన ఉండే పట్టణము అది నిత్య జీవము. ఈ నాశనం చేయ ఆలోచన కలిగినటువంటి అపవాది గానికి పాతాళము, అక్కడ నరకము తయారు చేసినాడు. ఎప్పుడో తయారు చేసినాడు. అది ఎంతమందినైనా మింగనికి రెడీగా ఉంది. అది ఇంకా ఎంతమంది మరణమై పంపిస్తున్నారు, ఇంకా నాకు చాలు దేవుడు అని అనదంట ఆ పాతాళం. ఎంతమందినైనా మిగుతుంది. ఇప్పుడు ఆదాము నుంచి
ఇప్పటి వరకు ఎంతోమంది మరణాలను మింగుతూనే ఉంది. ఇంకా నాకు చాలని అనట్లే పాతాలు. ఎంతమందినైనా మింగే గొప్ప ఆత్మను అక్కడ అది నిల్వ చేస్తుంది. మళ్ళీ ఒకనొక సమయము తీర్పు పొందుకొని మళ్ళీ ఆ నరకంలో, పాతాళంలోనే నరకంలో వేయబడతారు. కనుక ఆయన జీవం ఇచ్చేదానికి వచ్చినటువంటి దేవుడు, వీడు అందరినీ నాశనం చేయడానికి వచ్చినటువంటి చెడు ఆలోచనలతో ఉన్నటువంటి ఈ అపవాది గారు. దీనికి చాలా సమయం చాలా అయినది కనుక కొన్ని వాడికి ఏమేమి పేర్లు దేవుడు గ్రంథంలో పెట్టినాడు మనం కొన్నిగా చూసుకున్నాం. చూడండి, వాడికి శత్రువు అని ఒక పేరు పెట్టాడు. శత్రువు అయిన సాతాను వాడు. అలాగే వాడు అపవాది, వాడు ఈ లోకాధికారి అని కూడా రాయబడుతూ వచ్చింది దేవుడి గ్రంథంలో. ఈ లోకాధికారి వాడు శోధకుడు, వాడు మన విరోధి, క్రీస్తు బిడ్డలకు వాడు విరోధి, వాడు మోసగాడు, వాడు తంత్రపు కొట్టువాడు, వాడి పేరు సాతాను, వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, వాడు ఫిర్యాదు చేసేవాడు. దేవుని దగ్గర నరకానికి రావాలనే ఆలోచనతో దేవునికి ఆ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసేవాడు కూడా. చీటికి మాటికి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. చూడండి, మన కుటుంబాలలో చూసుకుంటాము. చీటికి మాటికి ఇది వాడు కొట్టింది తిట్టుడు, వాడు కొట్టకుండా దొబ్బకుండా కింద పడి వచ్చి ఏడు చెప్తుంటారు. ఈ ఫిర్యాదు చేసే లక్షణం కూడా, ఈ కంప్లైంట్ ఇచ్చే లక్షణం కూడా అపవాది గాంధీ అంటారు. అందుకే ఫిర్యాదు చేసే లక్షణం కూడా అపవాది గాంధీ. అలాగే చూడండి, వాడు వెలుగుదూత వేషం వేస్తాడు. వాడు వాయుమండల అధిపతి. ఈ వాయుమండలానికి కూడా వాడు అధిపతిగా పిలువబడుతూ వస్తుంది దైవ గ్రంథంలో. వాడు గర్జించు సింహము, ఎవరిని మింగుదురా నరకాగ్ని పిలుచుకొని కదమ్మా, ఎవరిని పాపంలో పడేసి మింగి నాకు అరుపుల్లో పనికొస్తాడు అన్నట్టుగా ఉంటాడు. వాడు చాలా నరహంతకుడు ప్రియులారా. అలాగే చూడండి, వాడు మహాఘట సర్పం అని వాడు పిలువబడ్డాడు. ఎన్ని పేర్లు చూడండి, వారి పేర్లు మనము లేని వారం అంటూ ఉండవన్నటువంటి పేర్లు వారి పేర్లలో ఏదో ఒక దాంట్లో మనం ఇరుక్కుపోయిన వారికి ప్రియులారా. వాడు గర్విష్ఠుడట, వాని మీద దురాత్మ ఉంటుందట. వాని అపవాది గారి మీద ఎప్పుడు దురాత్మ సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. అలాగే వాడు నరహంతుడు, వాడు అబద్ధ ప్రవక్త, వాడు ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత ఈ మనుషులకు గుడ్డితనం కలుగజేస్తుందంట. ఈ యుగ సంబంధమైన దేవత వాడు అపవాది గారు. చూడండి, ఇంకా క్రూర మృగము వాడు అంత్య అబద్ధ క్రీస్తు, పాతాళపు దూతంట. ఎన్ని పేర్లు గ్రంథంలో రాయబడినట్టే నేను ఒక లిస్టు రాసుకొని చెప్తూ ఉన్నాను ప్రియులారా. వాడు దేవుడు వాని ఇన్ని రకాలుగా పేర్లు రాయించినాడు దేవుడు. అలాగే పాతాళపు దూత, అలాగే వాడు అబద్ధికుడు, వాడు చూడండి, ఇంకా బయల్జుబులు అనే పేరు కూడా వానిదే, ఈ సాతాను గానిదే. మళ్ళీ బెలయాలు అనే పేరు కూడా ఈ అపవాది గానిదే. బెలయాలుతో నీతిమంతులకు ఏమి సాంకేతమని దేవుడు వ్రాయించినాడు. ఈ బెలయాలు అనే పేరు కూడా ఈ అపవాది గానిదే. వాడు ఆది సర్పమై ఉన్నాడు. వాడు అభిషేకం పొందిన కెరూబు ప్రియులారా. మొట్టమొదటిగా దేవుని అభిషేకం పొందినటువంటి కెరూబు. అలాగే వేకువ చుక్క, మంచి వేకువ చుక్క, దేవుడు ఇచ్చినటువంటి వేకువ చుక్కగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించే ప్రధాన దూతగా ఉన్నటువంటి వాడు మనసు చెరుపుకొని సాతానుగా, అపవాదిగా, నరహంతుడుగా మారిపోయినాడు. ఎంతోమందిని నాశనం ఇప్పటికీ చేస్తున్నాడు. ఎన్ని పేర్లు ఉండడానికి చూడండి. అభిషేకం పొందిన కెరూబు, అలాగే సర్వలోకమును మోసపుచ్చువాడు ఈ అపవాది గాడు. సర్వలోకమును ప్రియులారా, సర్వలోకమును మోసపుచ్చు ఈ అపవాది గాడు. వాడు వంకర సర్పమైన మకరం అంటవాడు. వంకర ఆలోచనలు వానిలోనే ఉంటాయి. వంకరైన సర్పం వాడు. అలాగే చూడండి, వాడు తేజు నక్షత్రం. తేజు నక్షత్రమా, వేకువ చుక్క, ఏలా నీవు గర్వించితివి, నీ గర్వమును బట్టి నేను పడదోయిస్తున్నానని మాట్లాడు. వేకువ చుక్క, తేజు నక్షత్రం, మంచి పేర్లు. అవి మంచి పేర్లే, కానీ ఇవన్నీ మంచి పేర్లే, కానీ మనసు చెప్పుకొని అపవాదిగా పిలువబడుతున్నటువంటి దరిద్రుడు ప్రియులారా. దేవుని అభిషేకం ఉన్నటువంటి వాడు,
ఈ యొక్క దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు అంట ప్రియుల. అభిషేకం పొందిన కెరూబు ఈ యొక్క అపవాదిగాడు. మనసు చెరుపుకొని గర్వపడి అందమును బట్టి అంతస్తును బట్టి గొప్ప స్థితిలో ఉన్నానని దానిని బట్టి ప్రభువు కంటే ఇంకా ఎత్తైన స్థానంలో ఉన్నానని కోరుకున్నటువంటి ఈ యొక్క కపటమైన అపవాది ప్రియుల. అలాగే చూడవాడు తేజో నక్షత్రంగా పిలువబడుతున్నాడు, వేకువ చుక్కగా పిలువబడుతున్నాడు, సహోదరుల మీద నేరము మోపవాడు వీడు. సహోదరులు ప్రతి చిన్నది నేరం మోపుతుంటాడు, సాడని చెప్తుంటాడు, శిక్ష వేయని చెప్తుంటాడు. సహోదరుల మీద నేరం మోపువాడు ఈ అపవాది గారు. దయ్యములకు అధిపతియుడు. దయ్యాలంటే వీడంట అధిపతి. అలాగే చూడండి, నాశన పుత్రుడకు పాపపు పురుషుడు. నాశనం చేసే పుత్రుడు. ఇందాక వాక్యంలో చదువుకున్నాము, నాశనం చేసే పాపపుత్రుడు అంట. పాపపు పుత్రుడు. ఎన్ని పాపాలు చేసినాడు, ఎంతమందిని చంపినాడు చూడండి. మొదటి నుంచి నరహంతులు అంట. ఇప్పటికీ ఎంతోమంది ఆత్మలను వాడు నాశనం చేసి ప్రభువు దగ్గరికి రాకుండా వాడు అక్కడక్కడ నుంచే వాని కుయుక్తిలో వాని మంత్రశక్తులతో వాడు ఆ ఆత్మలను ఆర్పి నరకాగ్నిలోకి జారవిడుస్తూ ఉన్నాడు పిల్లలు. ఇంత క్రూరమైన వాడు వీడు. అలాగే వీడు మంచి గజ దొంగ. అలాగే భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుని పని చేస్తున్నటువంటి పనికి మానవుడు. ఎక్కడికి వచ్చినప్పుడు నీకు ఇక్కడేం పనిరా అని అన్నప్పుడు యోగు గారి గురించి మాట్లాడేటప్పుడు దేవుడు, ఇక్కడ ఏం పని, ఎందుకు వచ్చినావు ఇక్కడికంటే పరలోక రాజ్యంలో దేవుడు అంటుంటే ఏమంటాడంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చినానులే అంటాడు. ఏదో ఇటు వచ్చినానులే, ఒకప్పుడు నీ దగ్గర అభిషేకం పొందుకున్నాను కదా, నీ రూటు నీ దారి తెలిసినోనే కదా, ఎంత మటుకు కిందేసినా నన్ను త్రోసివేసినా నీ రూటు నాకు తెలుసు కదా, నీ అభిషేకం నా మీద ఇంకా తీసివేయలేదు కదా. ఆ అభిషేకం పొందుకొని అప్పుడప్పుడు సృష్టికర్త అయిన దేవుడిని శూన్యకి వస్తుంటాను, నా పలికిమన్న ఆలోచనతో నిన్ను విసిగిస్తూ ఉంటానని అటు ఇటు తిరుగుతూ వచ్చానంటే, సరే కానీ ఆ యోబు సంగతి ఆలోచించువా, ఆయన ఎంత భక్తుడో పోయి పరిశీలించుకోపోరా, ఒకసారి చెక్ చేసుకోపో నా భక్తుడు ఎంత గట్టివాడని చూసినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. కనుక వీడు మొత్తానికి అపవాదిగాడు దేవుని పని చేస్తున్నాడంట. ఎంతో దేవుని పని చేస్తున్నాడంట అపవాదిగాడు కూడా. కానీ వారి తంత్రాలని తెలుసుకొని జాగ్రత్తగా బతకమని దేవుడు మనకు నీతిమంతులకు, యథార్థవంతులకు, పరిశుద్ధులకు, ఆయన రక్తంలో కడగబడిన పిల్లలకు చెప్తున్నాడు. వాడు ఇలాంటోడు, ఇలాంటి స్వభావం కలిగిన వాడు, ఇలాంటి పాపపు ఆలోచన కలిగిన వాడు, మీరు జాగ్రత్తగా, మీరు నా పిల్లలు, సత్యంలో బ్రతికే పిల్లలు, మీరు వారి తంత్రములను తెలుసుకొని క్రీస్తులో ఎదగండి, పెరగండి, నా సారూప్యత పొందుకోండి, నా పట్టణంలో నా సింహాసనం కూడా ఇస్తాను, నా పని చేయండి అని క్రీస్తు ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడా, నా జీవితాలలో మనము ఈ అపవాది గారి తంత్రములను ఎరిగి మనం క్రీస్తు సారూప్యత పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అటు జ్ఞానము, బుద్ధి, వివేచన అందరికీ దేవుడు ఇచ్చును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. సమయం ఎక్కువైంది, క్షమించగలరు.